రెడ్డి నమస్కారం. నమస్తే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుందన్నా? ఎట్లుందంటే ముందైతే అంతంతనే ఉండే. ఇప్పుడు ఒక్కొక్క పథకం చేసుకుంటూ ఒక్కొక్కటిగా అందరికి అర్థమయ్యేట్లాగా చేస్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే సారు అప్పు చేసిపోయిండు అది ఇది అని చెప్పేసి దీనిలో ఇదే చెప్పుకుంటా పోతారేమో అని అనుకున్నాము. కాకపోతే వాళ్ళు ఒక్కొక్కటిగా అప్పు కట్టుకుంటూ అందరికి ఎక్కేలాగా ఇగో ఇది చేస్తున్నాము, ఇది ఇంత అవుతుంది అని చెప్పేసి బరాబర్ చెప్తున్నారు. కాబట్టి చెప్పుడు ఒకటే కాదు, ఇప్పుడు ఆ పథకాలు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటే ముందు రాజశేఖర్ రెడ్డి ఇచ్చినవి ఉండే, మళ్ళీ అయితే రాలే. ఇప్పుడైతే ఇందిరమ్మ ఇండ్లు అందరికి అందుతున్నాయి. ఇంకా ఊర్లో 2 లక్షల రుణమాఫీ కూడా అయిపోయింది, మాది కూడా అయింది చెప్తున్నా. ఇంకా ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా ఇప్పుడు రావాలి, ఇప్పుడు వస్తుంది అని చెప్పిర్రు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉంది కదా, ఇది అయిన తర్వాత ఇంకా కరెంట్ బిల్లు కూడా నిజంగా ఇక్కడ కిరాయికి ఉన్నాం కాబట్టి 200 యూనిట్లు ఎక్కువ దాటిందంటే మాత్రము వస్తుంది, లేదంటే ఇప్పుడు రాదు. మేము అంతా కలిసాం కాబట్టి మాకు రాదు. ఇంకా ఒక్కొక్క పథకం నెరవేరుస్తా ఉన్నాడు, బాగుంది అన్న. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం కరెక్టే అంటారు? నాకు ఇది ఒక్కటి జర కరెక్ట్ కాదనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఏం లాభం లేదు, గవర్నమెంట్ కూడా లాభం లేదు. ఇదాన్ని తీసేయడము జర కరెక్టే అంట. ఓకే, ఇప్పుడు యువతకు జాబ్ నోటిఫికేషన్ ఇస్తా అని మాట ఇచ్చారు, అది ఇంతవరకు కూడా జరగలేదు. దీనిపైన ఏమంటారు? ఇంతకు ముందు ఇచ్చిండు కదా అన్న, ఇస్తాడన్నా. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఇంతకు ముందు అందరు ఇట్టుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? ఒక్కొక్కటిగా చేస్తున్నారు, పర్లేదు అంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా అవతల రాజుని అటాక్ చేయలేము కదా, ఒక్కొక్కరుగా సంహరించుకుంటూ ముందరికి వెళ్తేనే దాన్ని యుద్ధం అంటారు. మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? మళ్ళీ ఇవ్వచ్చు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముందు ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చన్నా ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. ఇంకొకటి మహిళలకు 2500 అన్నారు కదా, అది చేయాలి నిజంగా. అంటే ఎందుకంటే ఇప్పుడు చేస్తామని చెప్పేసి నిన్న మొన్న వార్తలు వచ్చినాయి, అది చేస్తేనే బెటర్ అని అనిపిస్తుంది. ఈసారైనా ఉద్యోగాలు రావచ్చంటారా? యువతకు ఈసారైనా ఉద్యోగాలు రావచ్చంటారా? ఈసారి ఉద్యోగాలంటే ఈసారి కొన్ని వస్తాయి, మళ్ళీసారి కొన్ని వస్తాయి. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లోనైనా ఫీజులు తగ్గిస్తారని అనుకుంటున్నారా మీరు? ఏవి పరీక్ష ఫీజులు తగ్గిస్తారని అనుకుంటున్నారు? పరీక్ష ఫీజులు ఆయన అదే చెప్పిండు కదా, ఇగో ఫీజు రియంబర్స్మెంట్ ఇది తగ్గిస్తానే చెప్పిండు కదా. తగ్గించకపోతే మళ్ళీ ఎవరు నమ్మరు. అట్లా నిరుద్యోగ యువతకు రాయితీలు ఉంటాయంటారా? రియంబర్స్మెంట్ ఉంటది అంటారా పక్క? ఇప్పుడు ఆయన అనౌన్స్ చేయలే కదా, అనౌన్స్ చేస్తే చెప్పనీకుంటా, ఇస్తేనే బాగుంటది, చేస్తేనే బాగుంటది. ఓకే, ఈ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ లో అమలు కాకపోతే బాధ్యత ఎవరిది అంటారు? ఎవరిది బాధ్యత? ఎవరిది అంటే మన అందరిది. యువత ఎన్ని నిరసనలు చేసినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. దీనిపై మీ స్పందన ఏంటన్నా? మన ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా రేవంత్ రెడ్డి గారిపై దాడి జరిగింది, విద్యార్థులందరూ కలిపి. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? అది నాకు తెలియదు అన్న, నేను చూడలేదు, చూస్తే కంపల్సరీ చెప్తుండే. ఓకే, పేదల పరంగా కానీ ఇప్పుడు ఇండ్ల కాడ కానీ లేకపోతే ఊర్లల్లో కొన్ని మంచి పనులు అయితే జరుగుతున్నాయి, బాగానే ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంతకుముందు అందరు తిడుతూనే ఉంటారు కదా, ఇప్పుడైతే కొంత మంచిగా చేస్తున్నాడు. ఇట్లానే కంటిన్యూ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వరకు 6 గ్యారంటీలు కూడా అమలు చేయొచ్చు అని. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిందని మీరు అనుకుంటారా? ఈ 2 హామీలను నెరవేర్చలేదు, కొన్ని అయితే నెరవేర్చారు. ఇక ముందు అన్ని నెరవేర్చవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటారా? దాన్ని ఇప్పుడు ఈ 4 ఏళ్ళు అయినాయి అనుకో, అప్పుడు చెప్తా నేను రావాలనుకునేది వద్దనుకునేది. ఎందుకంటే ఇప్పుడైతే మంచిగానే పరిపాలన ఎలా ఉంది అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఉన్నదైతే స్టార్టింగ్ లో ఒక కొత్త వ్యక్తి ఎక్కిందంటే మాత్రం కన్ఫ్యూజనే ఉంటది. ఒక సంవత్సరంన్నర వరకు, ఇప్పుడు 2 ఇయర్స్ అయింది, అంతగానం చేసుకుంటా వడ్డీలు కట్టుకుంటా అది చేసుకుంటా చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయన కేసీఆర్ గారు అప్పు చేసి వెళ్ళారని చెప్తున్నారు. అనేది సహజమన, ప్రతి రాష్ట్రంలో ప్రతి సీఎం చేస్తాడు. ఇండియాలో ఏ సీఎం చేయకుండా ఉన్నాడు చెప్పండి?
అప్పు అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు సెంట్రల్ లో మన మోదీ సార్ కూడా అప్పే చేసి మనకు చేస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి అప్పు ఎంత ఉన్నది, మస్తు ఉన్నది. 150 కోట్ల మీద అయింది, 150 లక్షల ఎంత ఉన్నది. నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు అనుకుంటున్నారు? అప్పు ఉడతలేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు మరి? నిధులు అంటే పెట్టుబడిదారులు వస్తారు కదా, ఇప్పుడు ఏదైనా సరే ఒక కంపెనీ కానీ ఏదైనా పెట్టడానికి రావచ్చు, వచ్చి ఆదుకోవచ్చు. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే ముందుకైతే పోతుంది. ఈ గవర్నమెంట్ లో అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు? జరిగింది ఈ 2 ఏళ్లలో జరిగింది అన్న, కొంత జరిగింది, ఇంకొక 1 year లోపల ఇంకేమైనా మార్పులు చేసుకోవాలనుకుంటారా ఈ ప్రభుత్వంలో? మార్పులు అంటే ఇచ్చిన హామీలల్లా కొన్ని చేయలేదు కదా, అవి చేయాలని అంటున్నా. అవి చేయాలి చేస్తారు. ఓకే, గత ప్రభుత్వ పాలన ఎలా ఉండింది? గత ప్రభుత్వ పాలనలో కూడా ఇప్పుడు సార్ కూడా కేసీఆర్ సార్ కూడా ప్రతి ఒక్కటి బాగానే చేసిండు లేదన్నా. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు కిట్లు అని అవన్నీ మస్తు అన్ని బాగానే చేసిండు. ఆయన కూడా కొన్ని చేసిలేడు, కొన్ని ఏందో మీకు తెలుసు కూడా. ఇక ప్రతి ఒక్కరి పాలనలో కొన్ని వెనక ఉంటాయి లేదన్నా, అన్ని అందరు నెరవేరుస్తారని మనం ఎప్పుడు అనుకోం. నెక్స్ట్ టైం ఎవరికి ఓటేస్తా అంటారు? నెక్స్ట్ టైం వేసేది పాలన బట్టి చెప్తా. పాలన బట్టి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన స్పీడ్ తో పరిగెడుతున్నాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తున్నాడు అని చెప్పి ఉంటున్నాం. అప్పుడు వాస్తవంగా మన ఏదో వేరే పార్టీ అయినా సరే మనం మంచిని మంచి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం డెడ్ స్పీడ్ తోనే పరిగెడుతుంది. ఖచ్చితంగా అన్ని పనులు కూడా చాలా నిబద్ధతతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానీ, రైతు బంధు కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే రైతు కూలీకి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం కానీ చేరతలేదని చెప్పి రైతులు ఆదాయానికి గురవుతారు కదా. అదంతా చెప్తాను. నేనేమంటానంటే ఈ కరెంటులో కానీ, ఉచిత బస్సు కానీ, లేకపోతే గ్యాస్ బండ్ కానీ అన్ని పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అమలు అవ్వట్లేదు అనేసి చాలా మంది చెప్తున్నారు. ఏదేమైనా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వారి టీం ఆలోచించవలసింది ఏంటంటే ఆర్థిక ఫలాలు అందరికీ అందాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలి, పేదల పక్షాన్ని నిలబడాలంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి గ్యాస్ బండ 500 రూపాయలకు కానీ 200 యూనిట్లు పేదవారికి ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటులో కానీ, రేషన్ కార్డులు అయితే ఇచ్చారు చాలా మందికి, అది మాత్రం అద్భుతంగా జరిగింది. అంటే నేను నా బస్తీలో, ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో నా బస్తీ ఉంది, నా బస్తీలో చాలా మందికి రేషన్ కార్డులు, కొత్త కార్డులు వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. అలాగే సన్నబియ్యం కూడా రకమైన మంచి పనే చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి అదేదో అనౌన్స్ చేశారు, అది కూడా ఖచ్చితంగా బాగుంటే అద్భుతంగా తెలంగాణలో మంచి అభివృద్ధి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు బాగానే వెళుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది నాయకులు చేశారు, చేయలేదని ఎవరు అనకూడదు మనం. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మీరు అడిగారు కాబట్టి రేవంత్ రెడ్డి మాత్రం అద్భుతమైన స్పీడ్తో ఒక బుల్లెట్ ట్రైన్ లా దూసుకు వెళ్తున్నాడు. అలాగే కాకుండా ఆయన వెళ్ళడమే కాకుండా వారి మంత్రివర్గాన్ని కూడా ఖచ్చితంగా పనిచేసే విధంగా పని చేపిస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రం బాగుంది. ఇచ్చిన 6 హామీలను నిలబెట్టుకున్నారంటారా? ఖచ్చితంగా 6 హామీలను నిలబెట్టారు. కానీ అక్కడక్కడ అవకతవకలు జరుగుతున్నాయని వింటున్నాం. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి అవుతాయి. ఇప్పటికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ కొంతమందికి అవ్వలేదని వింటున్నాం. ఏదేమైనా క్షేత్రస్థాయిలో ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అసలు ఎలా జరుగుతుంది ఏంటని నిశ్చితంగా పరిశీలించుకుని అందని వారు ఎవరైనా ఉంటే దానికి ఒక ప్రణాళిక వేసుకుని ఖచ్చితంగా ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళి ఈ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చాలా నిబద్ధతతో చేస్తున్నప్పటికీ కింద స్థాయిలో అందట్లేదు, అభివృద్ధి ఫలాలు అందట్లేదని చాలా మంది చెప్తున్నారు. దీని మీద ఖచ్చితంగా మంచి చర్యలు తీసుకుని పేద వర్గాలకు అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు అందించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు యువతకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ మాటల వరకేనా, లేదంటే చేతల్లో కూడా ఉంటుందని అంటే చెప్తున్నారుగా, త్వరలోనే ఇస్తాం, అన్ని చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఉపాధి వ్యవహారంలో కానీ, విద్యా వ్యవహారంలో కానీ కఠినంగా ఉంటాం మేము. ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తామని చెప్తున్నారు.
మరి ఎంతవరకు చేస్తారు? ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా చేసి తీరితే మళ్ళీ వేరే ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు మళ్ళీ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నాను? అంతా నాకు తెలియదు తమ్ముడు. ఎందుకంటే నేను ఇప్పుడు సామాన్యుల దగ్గర ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకోగలుగుతాను తప్ప గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి నాకు పెద్దగా తెలియదు. ఈసారి అయినా యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? వస్తాయని భరోసా ఇస్తున్నారుగా. ఖచ్చితంగా యువత పట్ల ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం వహిస్తుందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా దీనావస్థకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ముందున్న ప్రభుత్వం కూడా యువత పట్ల నిర్లక్ష్యం వహించి, తర్వాత నాయకుల పట్ల నిర్లక్ష్యం వహించినందువల్లే పోయిన ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తానని ముందు నడుస్తున్నాడు. ఆ నడక అద్భుతమైన దారి తీయాలని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, అలా బాగుంటే మళ్ళీ మరొకసారి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష ఫీజులు తగ్గిస్తారంట? చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటి మీద మాట్లాడడానికి మనం ఎంతవరకు చేస్తారు అనేది ఖచ్చితంగా చేసి తీరుతాను, తెలంగాణని అభివృద్ధి పదంలో నిలుపుతానని చెప్పి రేవంత్ రెడ్డి ముక్తకంఠంతో చెప్తున్నారు కదా. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన బాగానే అనిపిస్తుంది. మేము వేరే పార్టీ వాళ్ళమైనా, అంటే వేరే పార్టీ అంటే జనసేన పార్టీ కార్యకర్తలమైనా మేము నిశ్చితంగా పరిశీలించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు అని చెప్పి మాత్రం మాకు అనిపిస్తుంది. పరీక్ష ఫీజులో నిరుద్యోగులకు రాయితీ ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు, అమలు జరిపే తీరుతారని చెప్పి అంటున్నారు. యువత ఎన్ని నిరసనలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? నిర్లక్ష్యం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రభుత్వ పతనం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు చాలా మంది అధికారం వచ్చిన తర్వాత అహంకారంతో ప్రవర్తించడం, సరైన సమాధానం చెప్పకుండా మన అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా చాలా మంది చేస్తున్నారు. ఆ చేసిన ప్రతి ఒక్కరు కూడా పత్రాల వ్యవస్థకు వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరైనా సరే యువత పట్ల, యువత భవిష్యత్తు పట్ల ముందు చూపు ఎక్కడైతే లేదో వాడు నాశనం అయిపోతాడో, ఆ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా పనిచేయాలి. మన రీసెంట్ టైంలో కూడా ఓవీకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారిపై అటాక్ అనేది జరిగింది యువతనే. దీనిపై మీ స్పందన? అలా చేయడం కరెక్టే అంటారా? రాజకీయ నాయకుల పట్ల మనం అలా నిరసన చేయకూడదు. మనం నిరసన తెలిపే విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా ఒక రాజకీయ నాయకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా మాకు పని జరగట్లేదు, మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పుకునే తీరు విధానం వేరుగా ఉంటుంది. మనం నిరసన విపరీత ధోరణిలో తెలిస్తే రాజకీయ నాయకుల మనసు కూడా విరిగి కనీసం ఆ వర్క్ పైన దృష్టి పెట్టే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. లేదు అతని ప్రవర్తన అలానే ఉందంటే వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కదా, వస్తాయి కదా, వచ్చినప్పుడు తొక్కితే ఎందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరైనా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చిన తర్వాత అహంకారంతో ఉండకూడదని అంటున్నాను. అందరికీ అవకాశం కల్పించాలా. ముందుగా ముఖ్యంగా యువత బాగుండాలండి. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కుటుంబం కోరుకునేది నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. బిడ్డల భవిష్యత్తు బాగుంటే, వారి బిడ్డల భవిష్యత్తు బాగుంటే రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.